నమస్తే. వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్న నాగార్జున యాదవ్ గతంలో కూడా కొంతమందితో బుద్ధి చెప్పినా సరే బుద్ధి తెచ్చుకున్నటువంటి ఒక నాగార్జున యాదవ్ మళ్ళీ తన యొక్క కంపు నోరుని మళ్ళీ తెరుచుకొని అన్న మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే అది వేరు, కానీ పక్కనున్న తెలుగు రాష్ట్రాలైనటువంటి ఒక తెలంగాణ సీఎం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రతి పార్టీకి ఒకరు కాదు దగ్గర ఇద్దరు ముగ్గురు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు ఏదైనా మాట్లాడినా సరే దాని గురించి కొంత ఆలోచించి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా హననం చేయడం కరెక్టా కాదా అని చెప్పి చూస్తుంటాం. కానీ వైసీపీలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎవరు పట్టినా సరే వాళ్ళే ఉన్నారు. ఒక బోర్గడ్డ అనిల్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు నాగార్జున యాదవ్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదో ఒక పలుకుబడి తెచ్చుకోవాలి, అంటే జగన్ గుడ్ లుక్స్లో పడాలి అనేటువంటి ఒక ఆత్రమో ఏమో తెలియదు, కానీ ఇప్పటికే 2 సార్లు 3 సార్లు బుద్ధి చెప్పినా సరే తెచ్చుకోకుండా ఇలాంటి వ్యాఖ్యల్ని, అది కాక పవన్ పైన లోకేష్ పైన అన్న మాటలు మనం చూసాం. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఇది యాక్చువల్గా మనం ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే దాన్ని ఎవరు ఖండించాలండి? నాయకుడు కదా ఖండించాలి. కానీ వైసీపీలో ఉండే దౌర్భాగ్యం ఏంటంటే నాయకుడు సంతోషిస్తాడు, నాయకుడు ఆనందపడతాడు. మీరు కావాలంటే చూడండి, మొన్న ఒక వీడియో నేను మళ్ళీ చూసా, పాత వీడియోనే అది. ఏదంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు ఆయన లండన్ వెళ్ళాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. వచ్చాక ఆయన ఒక మాట్లాడుతున్నాడు, ఒక సమావేశం ఏదో వాళ్ళ కార్యకర్తలతో అంటాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నాకు తెలీదు, నేను లేను కదా, నేను లండన్లో ఉన్నాను కదా అని నవ్వుతున్నాడండి. ఆ నవ్వు ఎంత ఆనందం అంటే అసలు మీరు చూడాలి ఆ వీడియో. అయితే అదే వీడియోలో తను అన్న మాటలు కూడా ఎలా ఉన్నారంటే, తను నేను లేని టైంలో ఎత్తేసారు, ఎత్తేయడం అనేది నేను లేని టైంలో ఎత్తేసారు అన్నాడు. ఇలాగా ఎత్తేయడం అంటే ఇంకా అంటే ఆయన దృష్టిలో యాక్చువల్గా వాళ్ళు చంపేద్దాం అనుకున్నారో ఏంటో మనకు తెలియదండి. వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన దురదృష్టం, మన అదృష్టం. అంటే మనదంటే తెలుగుదేశం వాళ్ళది, చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళ కుటుంబంది, పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరి వల్ల కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే కదా వెళ్ళి మాట్లాడగలిగారు. యాక్చువల్గా ఆయన ఆపేస్తే కూడా కార్యకర్తలందరూ వచ్చేయడంతో జన సైనికులు భయపడి వదిలేశారు. ఆ టైంలో ఆయన వెళ్ళి పలకరించి నేను ఉన్నానని చెప్పటం, మళ్ళీ భువనేశ్వర్ గారికి ధైర్యం చెప్పటం, ఆ తర్వాత కదండి అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. కాబట్టి ఇది ఊహించని పరిణామం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇంతమంది యాక్చువల్గా ఇది హైదరాబాద్ నుంచి ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావడం, అందరూ ఇది ఒక పెద్ద ఉద్యమంలాగా అయిపోయేసరికి ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలేదండి. ఎందుకంటే ఇదే కనుక జగన్మోహన్ రెడ్డికి జరిగి ఉంటే ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. సిన్సియర్గా చెప్తున్నా, ఇది ఎవడు తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, ఫ్యాక్ట్ అది. ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అలాగా? ఇది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ రకంగా జరిగింది. ఆ రకంగా జరగడం వల్ల ఆయన ఆ రోజు తప్పించుకోగలిగారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నవ్వు గురించండి. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి అనేది మనం గమనిస్తే మీరు చూసుకోండి. నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, ఇవాళ ఏదైనా ఒకళ్ళు మీటింగ్ పెట్టాలి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి పొద్దున్నే స్క్రిప్ట్ వచ్చేస్తుందండి. ఎవరో కృష్ణమోహన్ ఎవడో ఉన్నాడు కదా, జిఏడి కృష్ణమోహన్ ఎవడో ఒక ఆయన స్క్రిప్ట్ రాస్తాడు వాళ్ళకి. ఆయన దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చేస్తుంది, అందులో ఎలా తిట్టాలి, ఎంత తిట్టాలి, ఎవరిని తిట్టాలి అని రాసి ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు మాట్లాడాలి. అంటే వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ మంత్రులు, మనం అర్థం చేసుకోవాల్సింది అది. ప్యాకేజ్ మంత్రులు వీళ్ళందరూ. ఆ ప్యాకేజ్కి తగ్గట్టు, అంటే ఇప్పుడు కాదు గతంలో చెప్తున్నాను నేను, ఇప్పుడు మాజీ మంత్రులు, ఇప్పుడు కూడా ప్యాకేజ్ మంత్రులే మాజీ మంత్రులు ఇప్పుడు. కాబట్టి దాని ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం తిట్టకపోతే అవన్నీ అక్కడ చూసి ఆయన ఆనందపడతాడు అనమాట. ఎవరు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి. అందుకోసం వీళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తే ఆయన గుడ్ లుక్స్లో అంత పడతారు. అలాగా ఈ నాగార్జున యాదవ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు అధికార ప్రతినిధిని అని చెప్పుకుని వీడు మాట్లాడతాడండి. గతంలో చంద్రబాబు గారి గురించి మాట్లాడాడు, గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, గతంలో లోకేష్ గారి గురించి మాట్లాడాడు. మాట్లాడటం కాదు, నోరు పడేసుకుంటాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడంటే
ఆ రోజు అలిపిరి సంఘటనలో వెంకటేశ్వర స్వామి కాపాడాడు, ఈసారి వెంకటేశ్వర స్వామి కాపాడతాడని అనుకోకండి అని అన్నాడు. అంటే ఏంటి, మీరు చంపేస్తారా, స్కెచ్ చేశారా, మీరు స్కెచ్ వేశారా ఏమన్నా, లేకపోతే మీ నాయకుడు ఏమైనా చెప్పాడా వేయమని? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఒక డెలివరీ బాయ్ అంటాడండి, ఒక ఎమ్మెల్యేకి కూడా తగడు, ఒక అంటే సాధారణ కార్యకర్తకు కూడా తగడు అన్నట్టు మాట్లాడుతున్నాడు, ఒక డెలివరీ బాయ్ట. అంటే నీ స్థాయి ఏంటి అసలు? ఈ నాగార్జున యాదవ్ అన్నవాడు ఎవడండి అసలు మాట్లాడటానికి? హూ ఈజ్ హీ అసలు? అతని స్థాయి ఏంటి ఫస్ట్? అసలు నీకు ఇదా నీ సంస్కారం, ఇదా నీ పార్టీ నేర్పించింది నీకు? వైసీపీలో నేర్పించేది ఇదేనండి? అసలు వైసీపీ పార్టీ ఎందుకుందండి? ప్రజల కోసం ఉందా, లేకపోతే అందరినీ తిట్టించడానికి ఉందా నాయకుల్ని? అసలు మీరు ప్రజల కోసం ఏం చేశారని మనం చూసాము. కార్యకర్తలను ఓదార్చలేదు ఆయన, ఎవరిని ఓదార్చలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక జైల్లో ఉన్న పిన్నెలను పరామర్శించడానికి వెళ్ళాడు, 25 లక్షలు హెలికాప్టర్కి పెట్టుకుని. దానికి మళ్ళా ఒక స్వాగతంగా ఒక ఫ్లెక్సీ. దేనికి ఫ్లెక్సీ అండి? ఆహ్వానంట ఆయనకి. ఏంటి, ఒక ఖైదీని పరామర్శించడానికి వెళ్తే మీరు ఫ్లెక్సీ పెడతారు. ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు, చంద్రబాబు నాయుడు గారి పోస్టర్లు ఉన్నాయండి. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఆయనకు ఆహ్వానిస్తూ పెట్టారు. ఆయన్ని కేంద్రం అంతలా నెత్తిన పెట్టుకుంది. నువ్వు కావాలి బాబు, మీరు రండి బాబు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది చూసి సిగ్గు తెచ్చుకోమనండి వాళ్ళని. అయితే ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు చూసుకుంటే మనకి అలిపిరిలో జరిగిన సంఘటన వాస్తవానికి ఇంకెవరైనా అయి ఉంటే మనకు అక్కడ ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. కానీ అది వెంకటేశ్వర దైవం ఏమో తెలియదు. కానీ ఆ రోజు ఆయన జస్ట్ షర్టు దులుపుకొని బయటికి వచ్చారని చెప్పేసి మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తు చేశారు. కానీ అప్పుడు తప్పించుకున్నావు, ఇకపైన తప్పించుకోలేవు అనే దాన్ని మనం ఎలా చూడాలంటారు? దీని మీద నిజంగా ఏపీ గవర్నమెంట్ దాని మీద ఒక కేసు ఫైల్ చేసి దాన్ని అరెస్ట్ చేయాలి అంటే ఏమంటారు? ఆల్రెడీ ఫైల్ చేశారండి తిరుపతిలో. ఇవాళ తెలుగుదేశం నాయకులు చేశారు, చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇచ్చి దీన్ని ఇలా వదలరండి. ఎందుకంటే ఇప్పుడు సిగ్గుంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అతని మీద చర్యలు తీసుకోవాలండి. పార్టీ పరంగా ఆయన ఎంజాయ్ చేస్తాడు కదా, కూర్చుని టీవీలో చూస్తూ ఆనందపడతాడేమో. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు. ఇప్పుడు సజ్జల పరిస్థితి ఏంటో మనకు తెలియదు. మన కొత్తగా బయటకు వచ్చాడు, మళ్ళీ చంద్రబాబుని తిట్టాడు, వెళ్ళాడు. ఇవాళ సజ్జల మీద ఫుల్ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అసలు నువ్వనేవాడు బయటికి రాకు, నీ వల్లే మొత్తం నాశనం అయిపోయింది, నువ్వు ఒక్కడివి కలిపి మొత్తం పార్టీని నాశనం పెట్టావు, అంటే పతనం అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ దుస్థితికి నువ్వే కారణం, అసలు నువ్వు ఏ రకంగానూ బయటికి రావద్దు, పార్టీలో ఉండొద్దు అన్నట్టు వాళ్ళు ట్రోలింగ్స్ నడుస్తున్నాయి, బూతులే తిడుతున్నారట. కాబట్టి సజ్జల బయటకు వచ్చి మాట్లాడతాడా లేదా తెలియదు. ఇప్పుడు ఉన్నవాడు ఒక్కడు పేర్ని నాని. మరి పేర్ని నాని ఏం మాట్లాడతాడో మనకి తెలియదు, చూడాలి మనం. కాబట్టి ఇప్పుడు రోజా గారు కొంచెం నోరు తగ్గించుకుంది. ఆవిడ నోరు తగ్గి ఇప్పుడు కొంచెం వాస్తవాలు అర్థమయ్యి కాస్త సౌమ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్తాడు చూడండి, చాలా సౌమ్యుడు మంచివాడు అని. అలాంటి కొద్దిగా ఆ సౌమ్యత ఏదో ఈవిడలో వచ్చింది ఇప్పుడు కొత్తగా, ఈవిడికి వంట పట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం మీద అంటే నాగార్జున యాదవ్ మీద వైసీపీ పార్టీ పరంగా ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చు. ఇంకా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం తరఫున పోలీసులండి. మరి అనిత గారికి కూడా చెప్పారు, హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ఈ విషయం ఆవిడ దృష్టికి కూడా వెళ్ళింది. సో త్వరలోనే చర్యలు ఉంటాయి. ఏదేమైనా ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో వాళ్ళు కూడా చాలా కోపంగా ఉన్నారు. వీళ్ళు కూడా కేసు ఫైల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని అలా అంటాం అనేది చాలా తప్పు. ఇతని స్థాయి ఏంటి ముందు, అసలు నాగార్జున యాదవ్ స్థాయి ఏంటి? మొన్న మీరు చూసారు, ఆ మధ్యన హోటల్లో కూడా ఎవరో నిలదీస్తే కూడా మీరు నన్ను నిలదీస్తారా అని లేచి పారిపోతున్నాడు, మనం చూసాం. సో అంటే అతని ధైర్యం ఎంతో మనకు అర్థమవుతోంది కదా. ఇవన్నీ బింకాలన్నమాట, బీరాలు పలకటం అంటాం చూడండి, అట్లా బీరాలు పలుకుతాడనమాట. అంటే ఆయన ప్రసన్నం చేసుకోవటానికి. ఆయన ప్రసన్నం చేసుకుంటే కొంచెం ఏదో పడేస్తాడు కదా ఆయన. వీళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ వైసీపీలో ఉండే చాలామంది భిక్షనాలో మరి ఇంకేదనాలో ఇంక వేరే పదాలు మనం వాడలేమనుకోండి వాళ్ళలాగా. కాబట్టి అట్లా బతుకుతున్నారు వీళ్ళు. అందుకని ఈ అహంకారం తలకెక్కి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ముఖ్యమంత్రిగా ఉండే ఆయన్ని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం చాలా తప్పండి. ఏపీ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఇంతటితో ఆగకూడదు. ఇతని మీద వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం అయితే చేయాలండి. చూద్దాం మనం. ఖచ్చితంగా తెలుగు ఇరు రాష్ట్రాలలో ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ చేయాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.